వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తోపులాట కూడా జరిగింది. 12వ వార్డులో మొదట బీఆర్ఎస్ గెలిచినట్టుగా అక్కడ ప్రకటించారు. అయితే తర్వాత రీకౌంటింగ్ లో కాంగ్రెస్ గెలిచింది అని తేలింది. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. మళ్లీ రీకౌంటింగ్ చేయాలి అని అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా పోలీసులను మోహరించారు. ఒక్కసారిగా తోపులాట కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం చూస్తున్నారు స్క్రీన్ మీద. దాదాపు ముందుగా బీఆర్ఎస్ గెలిచింది అని చెప్పారు, కానీ రీకౌంటింగ్ కోరగా ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచినట్టుగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులంతా రోడ్డుపై హంగామా చేశారు. ఒక్కసారిగా పోలీసులను అక్కడ మోహరించాల్సి వచ్చింది. వర్ధనపేట మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం దగ్గర జరిగిన దృశ్యాలను ప్రస్తుతం మీరు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వర్ధనపేట మున్సిపాలిటీ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదటగా 12 వార్డుల కౌంటింగ్ పూర్తయిన తర్వాత 4 వార్డుల్లో కాంగ్రెస్, 7 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచినట్లుగా ప్రకటించారు. రీకౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులు 6 స్థానాల్లోనూ 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినట్లుగా మళ్ళీ ప్రకటించడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆధ్వర్యం లోపల కౌంటింగ్ కేంద్రం లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీకి తొత్తులాగా మారి ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ ల పేరుతో ఒకే వార్డుకు 4 సార్లు రీకౌంటింగ్ జరిపి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం ఆందోళన దిగారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం వర్ధనపేట మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద కొనసాగుతున్న సిచ్యువేషన్. పూర్తిగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ సెంటర్ ముందు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రస్తుతం పోలీసులతో తలపడుతూ వాళ్ళు నెట్టుకుంటూ కూడా కౌంటింగ్ సెంటర్ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నిస్తున్న ప్రస్తుతం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. కౌంటింగ్ సెంటర్ ముందే BNSS 163 అమల్లో ఉన్నా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా ప్రస్తుతం ఈ విధంగా వచ్చారు. ఏంటి, ఎందుకు నిరసన, ఏం కోరుకున్నారు? మొదటి నుండి వర్ధన్నపేట మున్సిపల్ ప్రతి వార్డులో వారికి అనుకూలంగా రాకపోతే రికౌంటింగ్. ఈ రోజు 12వ వార్డు బీఆర్ఎస్ గెలిచిందని అనౌన్స్ చేసినాక మళ్ళీ కాంగ్రెస్ గెలిపని చెప్పారు. మా వాళ్ళు రికౌంటింగ్ అడిగితే చేస్తలేరు. దానికి నిరసనగా మేము రాస్తారోకో చేస్తున్నాం. అధికారులు స్పందించాలి, కలెక్టర్ స్పందించాలి, వెంటనే రికౌంటింగ్ చేయాలి. ఫిర్యాదు చేసినాము. లోపల మా వాళ్ళు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు కాబట్టి మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ రీకౌంటింగ్ పేరుతోని తమ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచినట్టుగా ప్రకటించారంటూ కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అది వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ధర్నా చేపట్టారు. రోడ్డుపై ర్యాలీ చేశారు. బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొదట తమ అభ్యర్థి గెలిచారని చెప్పి ప్రకటించి ఆ తర్వాత రీకౌంటింగ్ అడిగితే కాంగ్రెస్ వాళ్ళు గెలిచారని చెప్పి మళ్ళీ ప్రకటించారు. ప్రస్తుతం మేము రీకౌంటింగ్ అడుగుతూ ఉంటే అసలు పట్టించుకోవట్లేదు అని అంటూ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు. రీకౌంటింగ్ కోరుతూ రోడ్డుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ర్యాలీగా వెళుతూ ఉన్నారు. వర్ధన్నపేటలో ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ ఉంది.